నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాలలో ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం మూగబోయిన మైకులు ఆంధ్ర ఓటర్లు సొంత ఊళ్ల బాట పట్టడంతో రద్దీగా మారిన బస్టాండ్లు రైల్వే స్టేషన్లు హైవే చెక్పోస్టులు ప్రచారాల ఆఖరి రోజున ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం మే 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఎట్టకేలకు మౌనం వీడిన వైఎస్ విజయమ్మ కడప ఓటర్లు షర్మిలను గెలిపించి పార్లమెంటుకు పంపాలని విన్నపం ఇక డీటెయిల్స్ చూస్తే ఇటు అధికార వైసీపీ పార్టీ అటు ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం బీజేపీ జనసేన ఇటు ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ వామపక్షాల నేతల ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది గత 2 నెలల నుండి హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు వారి వారి స్థాయిలలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను వివిధ రూపాల్లో ఆకర్షించారు విజయవాడ పార్లమెంటు పరిధిలో సుమారు 2 నెలలుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి ప్రచారానికి తెరపడింది ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వానికి తెరపడింది నేతలందరూ చివరి నిమిషం వరకు సర్వశక్తులను ఒడ్డి ప్రచారం చేశారు రోడ్లన్నీ ప్రచార రథాలతో పార్టీల పాటలతో నేతల ప్రసంగాలతో మారుమోగిపోగా ప్రచార సమయం ఈ రోజు 5 గంటలతో ముగిసిపోవడంతో ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయాయి పల్లెలు పట్టణాల్లోని వాతావరణమంతా ఎడతెరిపి లేకుండా కురిసిన జోరు వాన వెలిస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది ఇక ప్రచారానికి తెరపట్టడంతో అసెంబ్లీ ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు పోలింగ్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు మరిన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి ఎన్నికల ప్రచారానికి తెరపడింది మే 11 శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వానికి తెరపడింది 5 గంటలకు ప్రచార పర్వం ముగిసిపోవడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది హైదరాబాద్ తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా వస్తున్నారు రాష్ట్రంలో పోలింగ్కు సంబంధించి ఎన్నికల కమిషన్ పలు కీలక ఆదేశాలను విడుదల చేసింది మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలను జారీ చేశారు 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు 3 చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని తెలియజేశారు పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందని తెలిపారు అన్ని చోట్ల రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని చెప్పుకొచ్చారు అలాగే 6 గంటల తర్వాత స్థానికులు కాని రాజకీయ నేతలు అంతా నియోజకవర్గాల్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు అయితే పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలియజేశారు అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు సో 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్ పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్ campaigning in TV, campaigning in radio, campaigning
through social media, campaigning, through all sorts of medium of campaigning has to stop after 6 p.m. today evening. Silence period లో సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే నోబడి మోర్ దెన్ 5 పీపుల్ కెనాట్ గ్యాదర్, మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు, లౌడ్ స్పీకర్ కెనాట్ బి యూస్డ్, అండ్ నో రోడ్ షోస్, నో మీటింగ్స్, నథింగ్. That will be implemented from 6 o'clock today. కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను గెలిపించాలని విజయమ్మ కోరారు. వైఎస్ఆర్ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా నమస్కారాలు. రాజన్న ముద్దుబిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. వైఎస్ఆర్ను ఆదరించినట్లే షర్మిలను కడప ప్రజలు ఆదరించాలి. వైఎస్లో కడప ప్రజలకు సేవ చేసే అవకాశం షర్మిలకు కల్పించాలి అని విజ్ఞప్తి చేస్తూ ఆమె వీడియోను రిలీజ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి, యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరున్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తాం. ఈ నెల 13న జరిగే పోలింగ్ ను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా, రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లను జాగృతం చేసేందుకు ఇప్పటికే వివిధ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఎన్నికల మీడియా కేంద్రంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ పోలింగ్కు చేసిన ఏర్పాట్లను వివరించారు. శనివారం నిర్వహించిన పోలింగ్ స్టేషన్లకు సిబ్బందిని అనుసంధానించే ర్యాండమైజేషన్కు అనుగుణంగా ఆదివారం 1792 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ పార్టీల ఏర్పాటుతో పాటు నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఈవీఎం, ఇతర పోలింగ్ మెటీరియల్ను పంపిణీ జరుగుతుందన్నారు. పోలింగ్ మెటీరియల్కు సిబ్బందికి ఎలాంటి కొరత లేదని, 13,000 మందికి పైగా సిబ్బందిని, మెటీరియల్ను తరలించేందుకు జీపీఎస్ అనుసంధానం చేసిన 459 వాహనాలను ఉపయోగించనున్నట్లు తెలియజేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 17 మంది, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 మంది పోటీలో నిలవడంతో ఈ నియోజకవర్గాల్లో 2 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు సహాయ కేంద్రం సేవలు అందిస్తుందన్నారు. -1 డే రోజు జనరల్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. వేరేజ్ P-2 డే అంటే ఈరోజు, అంటే పోలింగ్కి ముందు 2 రోజులు అనేది మీడియాతో ఒకసారి ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటి దానిపైన ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా సో ఇక్కడ ఈరోజు సిపి గారు మనకి పిహెచ్డి రామకృష్ణ సార్ అండ్ నేను కూడా మీ అందరి సమక్షంలో సో ఇంతవరకు జరిగిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, పోలింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా స్టోరేజ్ పాయింట్ కానీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అనే దాంట్లో మీ దగ్గర నుండి ఏవైనా ఇష్యూస్ ఏమైనా ఒకవేళ ఉంటే మోస్ట్ వెల్కమ్. సో ఇప్పటికే మనము ఒక 2 రౌండ్స్ అనుకుంటాను మనం ఇంటరాక్ట్ అయ్యాము. సో మన పోలింగ్ అనేది మే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఓకే, ఎన్టీఆర్ జిల్లా వరకు. ఇది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అలా ఉండదు, కొన్ని దగ్గర 7 to 5 ఉండొచ్చు కాక మనది 7 గంటల నుండి 6 గంటల వరకు అనేటువంటిది మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్. సో కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుగానే మన డిస్ట్రిబ్యూషన్స్ అంతా కూడా రేపే జరుగుతుంది. అంటే రేపు 12వ తారీఖున 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఆ రెస్పెక్టివ్ నోటిఫైడ్ ప్లేసెస్లో పిఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్సు, వీడియోగ్రాఫర్సు అండ్ పోలీస్ పర్సనల్ అండ్ డ్రైవర్సు, వెహికల్స్ అంతా అక్కడ రేపు ఉదయం 7:30-8 నుండే అక్కడ మొత్తం అంతా కూడా గ్యాదర్ అయ్యి
సో వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు పోలింగ్ పార్టీస్ది ఈరోజు పోలింగ్ స్టేషన్ ఎవరు వెళ్తారన్నది ఈరోజు ర్యాండమైజేషన్ అబ్జర్వర్ సమక్షంలో చేస్తాము. సో వాళ్ళు చూసుకొని ఆ పోలింగ్ పార్టీని బేస్ చేసుకొని అక్కడ పోలింగ్ పార్టీస్ ఫామ్ అవుతాయి. పోలింగ్ పార్టీస్ ఫామ్ అయ్యి మెటీరియల్ అనేటువంటిది మొత్తం అంతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఇచ్చి అక్కడ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్, స్టాచ్యుటరీ మెటీరియల్, ఈవీఎంస్ అంతా కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ మెటీరియల్ అనేటువంటి షార్టేజ్ అనేటువంటిది లేదు. జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ వివిధ శాఖలతో సమన్వయంతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ సహకారంతో పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. సైలెన్స్ పీరియడ్లో 144 సెక్షన్ అమలుతో పాటు అన్ని లిక్కర్ దుకాణాలు మూసివేసి ఉంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 332 లొకేషన్స్ ను క్రిటికల్ గా గుర్తించడం జరిగిందని, అదేవిధంగా 267 లొకేషన్స్ ను శాంతి భద్రతల పరంగా క్రిటికల్ గా గుర్తించామని, ఈ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, నాగాలాండ్ స్పెషల్ పోలీస్ తదితర సిబ్బందిని నియమించనున్నట్లు తెలియజేశారు. పోలీస్ శాఖ అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్తో పనిచేస్తోంది. కలెక్టర్ గారి సపోర్ట్తో చాలా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతున్నాము. ఇందులో ముఖ్యంగా మన ఎలక్షన్స్ 2 డేస్లోకి వచ్చేసాయి కాబట్టి ఆల్రెడీ సెక్షన్ 144 అన్ని చోట్ల అమల్లో ఉంది. సెక్షన్ 30 ఇంతకు ముందు నుంచి కూడా అమల్లో ఉంది. ఇది అందరూ దయచేసి నోట్ చేసుకోవాలి. ఇకపోతే మన ఎన్నికలకు సంబంధించి మనకి ఉన్న పోలింగ్ స్టేషన్స్ అండ్ పోలింగ్ లొకేషన్స్లో 332 లొకేషన్స్ క్రిటికల్గా డిసైడ్ చేయడం జరిగింది. అందులో లా అండ్ ఆర్డర్కి సంబంధించి 267 స్టేషన్స్ని, లొకేషన్స్ని మనము క్రిటికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని పెట్టి, అంటే మనకి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ లాంటి కంపెనీస్, నాగాలాండ్ స్పెషల్ పోలీస్ లాంటివన్నీ వచ్చినాయి. వీళ్ళతో మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. ప్రతి చోట మినిమం ఒక హాఫ్ సెక్షన్ అండ్ అబవ్ పెట్టుకొని వాటిని సివిల్ ఫోర్స్తో కూడా మనము కలిపి చేయడం జరుగుతుంది. అలాగే అంతేకాక మనకి 400 స్ట్రైకింగ్ ఫోర్స్లు, ఎక్కడైనా ఏమన్నా ఇష్యూ అయితే కనుక మొత్తం జిల్లా వారీగా మనకి స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. క్యూఆర్టీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఏ బందోబస్తులో ఎక్కడైనా సరే ఏ చిన్న ఇష్యూ రాకుండా కూడా అన్ని రకాల మెజర్స్ తీసుకోవడం జరిగింది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, 20 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి మన దగ్గర. ఇవి కాకుండా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఒక 60 పనిచేస్తున్నాయి. దిస్ ఈస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని, మరోసారి ప్రజలు వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్పొరేటర్లతో కలిసి కండ్రిక ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వెల్లంపల్లి నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ నుండి పోటీ చేస్తున్న బోండా ఉమా అతని 2 కొడుకులతో కలిసి రౌడీయిజం, గూండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందని, మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు ఈరోజు. దాంట్లో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ప్రచారం ర్యాలీల కంటే కూడా అది విజయోత్సవ ర్యాలీలా కనబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల్ని దీవెనలు కోరుతూ ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడే ఆల్రెడీ నేను 64 అయిపోయింది, 63 అయింది, 62కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 61కి వెళ్తాను. ఇట్లా సాయంత్రం వరకు కూడా అన్ని డివిజన్లో మా పార్టీ క్యాడర్ అంతా కూడా జెండా పట్టుకొని జగనన్ని దీవించాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మాకు ఒకటే చెప్తున్నారు, జగన్ తప్ప ఈ రాష్ట్రానికి వేరే వాళ్ళు అవసరం లేదు అని చెప్పని. ఎందుకంటే ఢిల్లీ మోడీ మొదలు ఢిల్లీ జబర్దస్త్ టీం వరకు కూడా ఇంతమంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పేకలేకపోతున్నారు. మీరు ఒక్కసారి చూడండి, మొన్న గౌరవ పవర్ స్టార్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చెప్పిన వ్యక్తి మొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ షో చేశాడు. బైకులతో కుర్రోళ్ళు అలవాటు చేయడం తప్ప ప్రజలు ఎక్కడ అనేది రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మాకు ఒక్క డివిజన్లో మేము ర్యాలీ చేస్తే ఎంతమంది ఉన్నారు చూడండి. ఈరోజు ఒక్క డివిజన్ ర్యాలీ చేస్తే 22వ డివిజన్లో మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి ప్రచారం ఆఖరి రోజు మరి ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నిరాజనాలు పలుకుతూ ఉన్నారు.
వెల్లంపల్లి గారు ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏంటి ఈ జనాభా ఏంటి అని, ఇదంతా విజయోత్సవం అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, మంచి వ్యక్తిని గెలిపించండి. మరి ఆయన గెలిస్తే ఏ కార్యక్రమాలు చేస్తారనేది కూడా మనకు ముందే చెప్పడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమలు కాకపోయినా దానిపై కూటమి నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అమల్లోకి వచ్చింది అని చెబుతున్న నాయకులు పవన్ కళ్యాణ్ గత ఫిబ్రవరిలో కొన్న స్థలానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారా, జిరాక్స్ కాపీ ఇచ్చారా పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ తీసుకున్న డాక్యుమెంట్ పైన సవాల్ స్వీకరిస్తారా అని సవాల్ విసిరారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని పదే పదే అబద్ధాలు విష ప్రచారం చేస్తున్నది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు. క్రయ విక్రయదారులు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకెళ్తున్నారు. కానీ ఎందుకు ఈ దుష్ప్రచారం? ఎందుకు ఈ దుష్ప్రచారం? దీనికి నిజమైన సాక్ష్యం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజమా అబద్ధమా అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారే ప్రత్యక్ష ఉదాహరణ. ఫిబ్రవరి 12, 2024 ఆయన మంగళగిరిలో కొనుగోలు చేసిన ఆస్తికి ఆయనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక ఈ ప్రభుత్వం ఇస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది విష ప్రచారం అని, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది జిరాక్స్ డాక్యుమెంట్ అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు చేస్తున్న ప్రచారం కరెక్ట్ అని. దీని మీద పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి. మీరు ఫిబ్రవరి 12 మీ డాక్యుమెంట్ నెంబర్ 1879/2024 మీ పేరు మీద చేయించుకున్న రిజిస్ట్రేషన్ మంగళగిరిలో కొనుగోలు చేసిన మీరు కనుక చేయించుకున్న రిజిస్ట్రేషన్కి ఒరిజినల్ డాక్యుమెంట్ కనుక మీరు తీసుకుంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు చేస్తున్నది దుష్ప్రచారం. తాను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించాక 674 కోట్లతో అభివృద్ధి పనులు, 974 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను ద్వారా నేరుగా ప్రజల ఇంటికే అందజేసినట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. నేను చేసిన అభివృద్ధి, గద్దే రామ్మోహన్ చేసిన కాల్ మనీ, సెక్స్ రాకెట్, బెట్టింగ్, పేకాట, రైతు బజార్లో షాపులు ఆక్రమించడం, మహిళలను వేధించి ఇబ్బందులకు గురి చేయటం లాంటి దారుణమైన వాస్తవాలను ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ 3, 5 డివిజన్లలో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఇంటింటికి వెళ్తుంటే హారతులతో స్వాగతం పలుకుతూ అవినాష్ కు డివిజన్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ల పాలన గురించి వివరించినట్లు తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నట్లు తెలియజేశారు. నేను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత 674 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, 974 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను ద్వారా నేరుగా ప్రజల ఇంటికి అందజేసినట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు మీ బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇచ్చి దీవించాలని మనసారా అడుగుతున్నాను. టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కు 10 సార్లు అవకాశం ఇస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. ఎల్లో మీడియా మాపై తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసునన్నారు. నేను సవాల్ చేస్తున్నా. మేం చేసిన అభివృద్ధి వర్సెస్ గద్దే రామ్మోహన్ బాగోతాలపై చర్చకు సిద్దమన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, బెట్టింగ్, పేకాట, రైతు బజార్లో షాపులు ఆక్రమించటం, మహిళలను వేధించి ఇబ్బందులకు గురి చేయటం నిజాలు కాదా అని ప్రశ్నించారు. అమెరికా, ఢిల్లీలో ఉన్నత చదువులు చదువుతున్న నాపైన ఒక్క కేసు కూడా లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అది అందరికి సంబంధించిన విషయమే. ఈనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కరపత్రం, అది అందరు తెలిసిందే. ఈరోజు నిన్న తూర్పు నియోజకవర్గం నుంచి ఈటీవీలో వార్తలు వేస్తూ రౌడీయుధం వర్సెస్ అభివృద్ధి అని చెప్పి చేశారు. సిగ్గుందా? కొంచెం సిగ్గుందా? లేకపోతే మీడియా ఒక విలువలు ఏమన్నా ఉన్నాయా? ఎవరు అభివృద్ధి? 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి. మీరు పెట్టాల్సింది రౌడీయిజం వర్సెస్ అభివృద్ధి కాదు. అభివృద్ధి వర్సెస్
కాల్ మనీ సెక్స్ ర్యాకెట్. మీరు పెట్టాల్సింది అభివృద్ధి వర్సెస్ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్, అభివృద్ధి వర్సెస్ బెట్టింగ్లు, అభివృద్ధి వర్సెస్ ప్యాకాట, అభివృద్ధి వర్సెస్ రైతు బజార్లో షాపుల్లో దందాలు చేసిన గద్దె రామ్మోహన్ తన బ్యాచ్, అభివృద్ధి వర్సెస్ మహిళల్ని వేధించి హింసించి మహిళల్ని ఇబ్బంది పెట్టిన గద్దె రామ్మోహన్ అండ్ బ్యాచ్. ఈరోజు మేము చేసిన రౌడీజం ఏంటి? నేను లండన్లో చదువుకున్నా, ఢిల్లీలో చదువుకున్నా, పూణేలో చదువుకున్నా. ఏదన్నా ఒక్క కేసు అన్నా నా మీద ఉందా? ఒక్క కేసు అన్నా నా మీద ఉందా? ఏ ఆధారాలతో రౌడీజం అంటారు? రాష్ట్రంలో వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని, ఈ విషయం అర్థమైన వైసీపీ నేతలు రాష్ట్రంలో వివాదాలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ పాతూరి నాగభూషణం అన్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటర్లను ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తున్నారన్నారు. ప్రజలను పచ్చి బూతులు తిడుతూ ఓటు తనకే వేయాలని బెదిరిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసే వారిపై దాడులు చేసి కొడుతున్నారన్నారు. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా వారికి, సోదరులు, మరి ముఖ్య అధికార ప్రతినిధి అయినటువంటి లంకా దినకర్ గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి యామిని శర్మ గారికి, అదేవిధంగా లీగల్ కన్వీనర్ అయినటువంటి హేమంత్ కుమార్ గారికి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 2 నెలల నుంచి కూడా ఎలక్షను చాలా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ రాష్ట్రం ఏం జరగబోతుంది, దేశంలో ఏం జరగబోతుంది. దేశంలో అయితే చాలా క్లారిటీ ఉంది, 3వ సారి మోడీ గారు వస్తారనేది. రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కాకముందు ఒక మాట, కూటమి అవదని, అయిన తర్వాత ఈ కూటమి అయినా కూడా వీళ్ళు కలవరు, ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వు అనే రకరకాలైనటువంటి దొంగ మీడియాతో, అదేవిధంగా సోషల్ మీడియాలో దొంగ వెబ్సైట్లతో మా అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి మీద, సుజనా చౌదరి గారి మీద, సీఎం రమేష్ మీద. ధర్మవరం లాంటి కాన్స్టిట్యున్సీ ఒకసారి మీరు చూసినట్టయితే 290 బూతులుంటే దాదాపు 242 బూతుల్లో వెబ్ క్యామ్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇష్ట రీతిన భూములు కబ్జా చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి సామాజిక మాధ్యమాల్లో కలరంగిస్తా సమాజం పట్ల దురుసుగా దుష్ప్రవర్తనతో అనుచితమైనటువంటి మాటలతోటి మాట్లాడినటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనేవారు ఒక ఉదాహరణ మాత్రమే. ఇక్కడ గుడివాడలో చూసాం, అదేవిధంగా విశాఖపట్నంలో చూసాం, స్వయాన స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు లాంటి వ్యక్తులు మాట్లాడినట్టు చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటమి అనేటటువంటిది నైరాశ్యం ఏర్పడిన తర్వాత, ఓడిపోతున్నాం అనేటటువంటి ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి దాడులు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటి ఆయుధంతో సమాధానం చెప్పాలి కానీ కత్తులతోటి, గొడ్డళ్ళతోటి, బరిసెలతోటి ఇట్లా బరి తెగించి ప్రత్యర్థి పార్టీల్ని భయభ్రాంతులు చేసి ఎలక్షన్లో ప్రక్రియకి విఘాతం కల్పిద్దామనేటటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పటికే వైకాపా నాయకులకి ఉద్యోగస్తులు, అలాగే 85 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఆల్రెడీ ఇప్పటికే ఒక రకమైన సమాధానం చెప్పారనేటటువంటి వాస్తవం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు. ఎలక్షన్ సంబరాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అభివృద్ధి ఫలాలని అందుకున్నటువంటి ప్రజలు, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మేమందరం కూడా నిజంగా ఆనందంగానే ఉన్నాం. కానీ ఇదొక యుద్ధంలాగా, సంకటంలాగా, రేపొద్దున అసలు గెలుస్తామో గెలవమో అని చెప్పని నరాలు తెగిపోయేంత ఉత్కంఠతో ఆల్రెడీ ఓడిపోతున్నాము అని చెప్పని తెలిసి ముఖంలో కనిపించే విధంగా మొహం అంతా పాలిపోయినట్టుగా ఉన్నది ఇక్కడ వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తే ఆయన 2 రోజుల నుంచి అర్థమవుతుంది. పదే 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 చెప్పిన అబద్ధాన్నే చెప్తూ మళ్ళీ మళ్ళీ చెప్తూ
మరొకసారి ప్రజల్ని మోసం చేయాలి అని చెప్పని ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేమంతా మా శాయశక్తులా తిప్పికొడుతూనే ఉన్నాం రాజకీయ పార్టీలు. అలాగే ప్రజలకు కూడా ఒక మంచి అవగాహన కూడా వచ్చేసింది. ఓటర్లను ఉద్దేశించి లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పలు సూచనలు చేశారు. ఓటు అనేది ఆ రోజు కోపం కసితో వేసేది కాదు, ఓటు మన భవిష్యత్తును తీర్చిదిద్దేది. అధికార దుర్వినియోగం, అవినీతి కొనసాగుతోంది కాబట్టి ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు తీసుకొచ్చే వారికే ఓటు వేయండి. యువత ముఖ్యంగా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఇంట్లో కూర్చోవద్దు, ఓటేయండి అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మనమంతా ఓటు వేయబోతున్నాం. ఒక ఓటు అన్నది కేవలం ఆ రోజు కోపంతోనో కసితోనో వేసేది కాదు, ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తాడని ఆశతోనో వేసేది కాదు. ఒక ఓటు అన్నది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది. కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి. డబ్బులతో ఓట్లు కొనడం అందరూ చేస్తున్నారు, అన్ని పార్టీలు. వాడు ఈ పార్టీ ఆ పార్టీ తేడాలేదు. ఏ పార్టీ ఉన్నా కూడా బడితోన్న వాడిదే బర్రె అయిపోయింది. అధికార దుర్వినియోగం జరుగుతోంది, అవినీతి కొనసాగుతోంది. అధికారం అంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇలా ఉన్నప్పుడు ఎవరు కోటేయాలి? అందరూ ఒకటే కదా. నిజానికి మనుషులు కూడా వాళ్లే కదా. ఇక్కడున్నాయని అక్కడ ఎమ్మెల్యేకి వెళ్తాడు, అక్కడున్నాయని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా వస్తాడు. ఒకే ఒక్కటి నాకు ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. యువత భవిష్యత్తుని కాపాడాలి, మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగటం, ఆర్థిక ప్రగతి. ఎవరు దానికి దోహదం చేస్తున్నారు? డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చు పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా చేసేవాళ్లు ఖచ్చితంగా భవిష్యత్తుకి ప్రమాదం అవుతారు. ఉన్నంతలో నిరాశకు గురి కావద్దు. ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది, సమయం పట్టినా కూడా. ఉన్నంతలో రేపు ఆర్థిక ప్రగతికి ఏ పార్టీ దోహదం చేస్తుంది? ఎవరి వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఎవరి వల్ల పెట్టుబడులు పెరుగుతాయి, ఎవరి వల్ల మౌలిక సదుపాయాలు బాగుపడతాయి. అలాగే ఎన్నికైన తర్వాత పని అయిపోలే, ఆ మార్గాన్ని వెళ్ళేట్టు మనం చేయాలి. ఎవరొచ్చినా కూడా రేపొద్దున మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆదాయాలు, దాని చుట్టూ భవిష్యత్తు ఉంది. కానీ ప్రభుత్వాలు డబ్బులు పందారం చేయటంలో లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మరోసారి కావాలంటూ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని గులాబీతోట ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి కార్పొరేటర్ ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఓట్లు వేయాలని అభ్యర్థించారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం ఎంతో అవసరమని మల్లేశ్వరి పేర్కొన్నారు. మా పెద్దోడు అంటే మా మల్లాది విష్ణన్న కూడా నాతో పాటు గడప గడపకి రేపు 13వ తారీఖున ఓటు వేయమని చెప్పి ప్రతి గడపకు కూడా మా పెద్దోడు విష్ణన్న కూడా వచ్చారు కూడాను. ఎందుకంటే జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ జగనన్నే వస్తారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎంత ఆనందంగా చెప్తున్నారు. మన రాష్ట్ర ప్రజలందరూ జగనన్నకి ఓటేస్తారని, అలాగే మా సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనాన్నకి, ఎంపీ గారు కేసినేని నాని గారికి కూడా ఓటేయాలని మేము ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. వాళ్ళందరూ సంతోషంగా ఎందుకమ్మా అన్నిసార్లు వస్తున్నారు, మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వము అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అలాగే జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి. ఎందుకంటే మేనిఫెస్టోలు ఏవైతే చెప్పారో అంతకుమించి చేసిన జగనన్న మళ్ళీ ఆయనే సీఎం అయితే ఇంకెన్నో పథకాలు ఇస్తారని ప్రతి ఒక్కళ్ళు ఎంత ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అలాగే రేపు 13వ తారీఖున 2వ నెంబర్లో ఎంపీ కేసినేని నాని గారికి, 4వ నెంబర్లో వెల్లంపల్లి శ్రీనన్నకి ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అక్కడనే మెజార్టీ ఇస్తారని ప్రతి ఒక్కళ్ళని మేము కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ సీఎం జగనన్నే, అలాగే సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనన్న, కేసినేని నానన్న వస్తారని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాము. అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయని మేము కోరుకుంటున్నాము. అధికార పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం కోసం పోటీపడి ఇరువురు కలిసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రజల ఓట్లు కొనుగోలు చేస్తున్నారని, వారిని నివారించవలసిన ఎన్నికల కమిషనర్ చోద్యం చూస్తున్నారని సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత 40 ఏళ్ల నుండి తాను ప్రజా రాజకీయ జీవితంలో ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేయటం జరిగిందని, ప్రజలందరూ తనను ఆదరిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక ప్రాంతం నుండి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు ఎన్నికల ప్రచారానికి నేటితో ఆఖరి రోజు కావడంతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ బైక్ ర్యాలీకి ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తుందని తెలిపారు. వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థి ప్రజల ఆస్తులను కబ్జా చేయటం తప్ప
వారి సంక్షేమాన్ని అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. తాను 3 సార్లు కార్పొరేటర్గా ఉంటూ ప్రజల కోసం అనుక్షణం తోడుగా ఉంటూ మంచి పరిపాలన అందించడం జరిగిందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ పార్టీలు చేతులు ఎత్తేశారు. ప్రజా సేవను చూపించి, వాళ్ళ మేనిఫెస్టోను చూపించి, వాళ్ళ అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగే ధైర్యం లేదు. అందుకే ఓటుకి 1000-2000 రూపాయలు పోటీ పడి ఇద్దరు ఇస్తూ కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే డబ్బు ఆశ చూపితే తప్ప మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇది మీ బలహీనత, మీ వైఫల్యం. మేము ప్రజా బలం చూపించి, ప్రజా పోరాటం చూపించి, ప్రజా సేవను చూపించి సిపిఎం పార్టీ ఓట్లు అడుగుతూ ఉన్నాం. అందుకే ఇవాళ తెలుగుదేశం వైసీపీ బీజేపీలు పోటీ పడి అవినీతి సొమ్ము, పాపపు సొమ్ముని ప్రజలకి ఇవాళ డబ్బు ఎర్రజూపుతా ఉన్నారు, విచ్చలవిడిగా పంచుతున్నారు. త్వరలో తాను హైదరాబాద్ వస్తానని, ఎవరు ఆపుతారో చూస్తానని బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ సవాల్ విసిరారు. తన వ్యాఖ్యలపై అసదుద్దీన్ కౌంటర్ నేపథ్యంలో ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన తమ్ముడు అక్బర్ ఫిరంగి లాంటి వాడిని అసద్ చెబుతున్నారన్నారు. అలాంటి ఫిరంగుల్ని మేం ఇంటి ముందు అలంకరణకు వాడుతూ ఉంటాం. రామభక్తులు, మోదీజీ పులులు దేశంలోని ప్రతి వీధిలో తిరుగుతున్నాయి, గుర్తుపెట్టుకో అంటూ ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. बड़े ने ओवैसी ने कहा कल एक मंच पे बहुत उत्साह के साथ, हेट्रेड स्पीच के साथ, कि मैंने छोटे को दबा के रखा और हमारा छोटा तोप है. मैं आपको बताना चाहूंगी बड़े कि ऐसे तोप को तो हम घर के बाहर सजावट के लिए रखते हैं. बड़ा कहता है कि छोटा हमारा खूंखार है. अरे ऐसे खूंखार हम घर में पालते हैं. ये याद रखना कि मैं भी माजी सैनिक की बेटी हूं, कि मैं भी देखना चाहती हूँ मुर्गी और मुर्गी का बच्चा कब तक खैर मनाता है. और बड़ा कहता है कि मैंने छोटे को संभाल के रखा है, मैंने छोटे को समझा के रखा है. अरे समझा के रखा है इसलिए बड़े तुम्हारे आंखों के सामने, नहीं तो आज राम भक्त और मोदी जी के शेर हर गली में घूम रहे हैं. दबा के रखा है इसके लिए नजरों के सामने है. इतना ही मैं कहूंगी. और मैं भी देखती हूँ, बहुत जल्द मैं हैदराबाद आती हूँ, मैं देखती हूँ मुझे कौन रोकता है. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాలలో ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం, మూగబోయిన మైకులు, ఆంధ్ర ఓటర్లు సొంత ఊళ్ల బాట పట్టడంతో రద్దీగా మారిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవే చెక్పోస్టులు. ప్రచారాల ఆఖరి రోజున ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు, గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం. మే 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణ. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఎట్టకేలకు మౌనం వీడిన వైఎస్ విజయమ్మ. కడప ఓటర్లు షర్మిలను గెలిపించి పార్లమెంటుకు పంపాలని విన్నపం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.